హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోవలంబి. ఇది సముద్రం నుంచి 20 ఫీట్ హైట్ లో ఉన్న ఒకప్పుడు ఈ ప్రాంతంలో పులులు ఎక్కువ ఉండడం వల్ల ద్రౌపదికి దాహం తీర్చాడంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరువనంతపురంలో అరిమల శివన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. లాస్ట్ పోర్ ఐలాండ్ వీడియో ఇంకా పద్మనాభ స్వామి టెంపుల్ వీడియోస్ కూడా ఛానల్లో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అరిమలలో మెయిన్ గా ఏంటంటే ఇక్కడ శివుని స్టాచ్యూ ఉంటది, చాలా పెద్దది. కేరళలోనే ఇదే పెద్దదంట ఇప్పటి వరకు. ఈ అరిమల శివున్ టెంపుల్ కోవలం బీచ్ నుంచి 7 కిలోమీటర్స్ ఉంటది. మెయిన్ రోడ్ లో నుంచి అరిమల టెంపుల్ కి వెళ్లే దారిలో ఇలా స్లోప్ అయితే ఉంటది. ఇక్కడ శివాలయం పక్కనే పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటది. టెంపుల్ లోకి ఎంటర్ అవ్వాలంటే పర్టికులర్ డ్రెస్ కోడ్ అయితే ఏం లేదు. ఇదే అరిమల శివున్ టెంపుల్. లోపలైతే దేవుడి విగ్రహాలు ఫోటోగ్రఫీ అయితే అలో లేదు, కానీ పక్కనే ఉన్న స్టాచ్యూని అయితే ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ శివాలయంలో శివలింగం రూపంలో కాకుండా విగ్రహ రూపంలో ఉంటాయి శివపార్వతులు. ఇంకా వినాయక స్వామి టెంపుల్ కూడా ఉంటది లోపల. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. అరిమల శివున్ టెంపుల్ స్థల పురాణం తెలుసుకుందాం. ఈ అరిమల శివున్ టెంపుల్ చాలా పురాతనమైనదంట. మహాభారతం టైంలో పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు ఇక్కడ కొంతకాలం ఉన్నారంట. అప్పుడు ద్రౌపదికి దాహం వేస్తే చుట్టుపక్కల సముద్రంలో ఉప్పు నీరే ఉండడంతో భీమసేనుడు అక్కడ కొండని తన మోచేయితో తవ్వి మంచినీళ్లు తీసి ద్రౌపదికి దాహం తీర్చాడంట. అప్పటి నుంచి ఇక్కడ శివాలయం కట్టి పూజిస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో పులులు ఎక్కువ ఉండడం వల్ల పులింకుడి శ్రీ మహదేవ టెంపుల్ అని పిలిచేవారంట ఇక్కడ శివుడు టెంపుల్ ని. అది కాలక్రమేణా అరిమల శివున్ టెంపుల్ గా మారిపోయింది. 2014కి ముందు ఈ ఊర్లో వాళ్ళకి తప్ప ఈ టెంపుల్ ఎవ్వరికీ తెలియదంట. అయితే 2014 ఏప్రిల్ 2వ తారీఖున నారాయణ గురు అనే ఒక పూజారి వచ్చి ఈ గుడికి పూర్వం లాగే పూజలు స్టార్ట్ చేయండి, చాలా గొప్ప ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పారంట. అప్పటి నుంచి ఈ గుడిని రెనోవేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ టైంలోనే ఈ ఊరికి సంబంధించిన 23 ఇయర్స్ పిఎస్ దేవదత్తన్ అనే అబ్బాయి 2015లో ఇక్కడ శివుని స్టాచ్యూ కట్టాలని నిర్ణయించుకున్నాడు. 6 ఇయర్స్ తన కష్టానికి ప్రతిఫలంగా 2021లో ఇక్కడ ఒక అద్భుత సృష్టి వచ్చింది. శివుని స్టాచ్యూ 58 ఫీట్, చాలా బాగుంటది. ఇది సముద్రం నుంచి 20 ఫీట్ హైట్ లో ఉన్న కొండ పైన ఉంటది. ఇక్కడ శివుని స్టాచ్యూ చతుర్భుజ అవతారంలో ఉంటది. పైన గంగాదేవి, ఇంకా చందమామ, మెడలో రుద్రాక్షల మాల అన్ని చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఈ అరిమల ప్లేస్ లో పక్కనే ఉన్న బీచ్ ఇంకా ఈ శివుని స్టాచ్యూ వల్ల ఈ ప్లేస్ చాలా అందంగా అనిపిస్తది. ఇక్కడున్న మెడిటేషన్ హాల్లో ఇక్కడ జరిగిన స్థల పురాణాన్ని బొమ్మల రూపంలో పెట్టుంటారు. తిరువనంతపురంలో తప్పక చూడవలసిన ప్లేస్ లో ఈ అరిమల శివున్ టెంపుల్ కూడా ఒకటి. ఇక్కడ శివుడు టెంపుల్ లో ఒక ఫేమస్ ఫెస్టివల్ ఏంటంటే నారంగ విళక్, అంటే నిమ్మకాయ దీపాలు పెడతారనమాట. ఆ నిమ్మకాయ దీపాలు పెట్టే వెలుక్కి ఈ టెంపుల్ అంతా రాత్రి చాలా అందంగా ఉంటది. ఇక్కడ ఈ టెంపుల్ కి ప్రసాదం ఆపాలిస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ బీచ్ కనిపిస్తుంది కదా, ఇది అరేబియన్ సీ. అజిమల క్లిఫ్ అంటారు దీన్ని. అయితే కొంచెం కిందకి వెళ్ళి చూడొచ్చు, కానీ నెక్స్ట్ మనం వెళ్ళేది కోవలం బీచ్కే కదా అనేసి ఇక్కడ మేము బీచ్ స్కిప్ చేసాము. వెళ్లే దారిలో ఇలాగ హోమ్ మేడ్ స్నాక్స్ పెట్టున్నారు, మేబీ బీచ్ లో తినడానికి అనుకుంటా. వెల్కమ్ టు కోవలం బీచ్. కోవలం బీచేనా? వెల్కమ్ టు కోవలం బీచ్. అజిమల శివున్ టెంపుల్ దగ్గర నుంచి బీచ్ చూపించాను కదా, ఆ బీచ్కి అయితే మనం పార్కింగ్ చేసిన దగ్గర నుంచి కొంచెం నడిచి వెళ్ళాలి కిందకి. ఇక్కడైతే పార్కింగ్ దగ్గర నుంచి కొంచెం పక్కనే ఉంటుంది బీచ్. ఇక్కడ ఇసుక అయితే కొంచెం మెత్తగా ఉంది. ఇసుక అయితే చాలా మెత్తగా ఉంది. మామూలుగా అయితే ఎక్కడైనా కొంచెం రఫ్గా అనిపిస్తుంది, నాకు ఇక్కడైతే చాలా స్మూత్గా ఉంది ఇసుక అయితే. బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. కొంతమంది ఇలాగ వాటర్ తో ఎంజాయ్ చేస్తుంటే అటువైపు బోటింగ్ జరుగుతుంది చూడండి. చీకటి పడడం వల్ల సరిగా కనిపించట్లేదు. బీచ్ దగ్గర షాపింగ్ కి చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఈ బొమ్మలు చూడండి, భలే ఉన్నాయి కదా.
కోలం బీచ్లో ఇంకా అలా టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంతటితో డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 1 లో తిరిగిన వీడియోస్ అన్ని కేరళ ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి. తిరువనంతపురం టూర్ రిలేటెడ్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.